कर्म अस्त्र शस्त्र दंड द्रोह क्लेश रक्त कर्म धर्म अस्त्र शस्त्र दंड नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मानगराय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमो शिवाय तस्मै नकाराय नमो शिवाय ఇదేంటి బాబు, మరి వీటన్నిటినీ ఇక్కడే పడేస్తున్నావు? ఆ పనులకి వేరేగా ఉన్నాయి. ఇవి షోకి మాత్రమే. వా 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 వా, తెలివైన వాడివే. అందుకే నీకు ప్రమోషన్ ఇస్తున్నా. బ్రదర్, ఇవాటి నుంచి యు ఆర్ మై సన్. ఇప్పుడేం చేయాలి? అదంతా నీకు రామ్మూర్తి చెప్తాడు. నా సొంత మనిషి. ఇప్పటి నుంచి నీకు కూడా నేనేం చేయాలి? అన్నిటికన్నా ముందు నీ గడ్డం తీసేయాలి. ఎందుకంటే మనసు నీట్గా ఉన్నా లేకపోయినా నాయకుడి మొహం మాత్రం క్లీన్గా ఉండాలి. టాపిక్ ఇస్ ఓవర్. రక్తసిక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర. ఒకవేళ ఆ ప్రతాప్ గాడు గాని ఈ ఎలక్షన్లో గెలిస్తే వాణ్ణి కాదు మిమ్మల్ని నరుకుతా. నేను ఇక్కడి నుంచి టౌన్లోకి వెళ్తే మన శత్రువులకి నన్ను చంపడం చాలా ఈజీ. బుల్లెట్ ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా రావచ్చు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక్కడే, మనకు శత్రువు ఆ బుక్కారెడ్డి ఒక్కడే కాదు, వాడి బంధువులు, సపోర్టర్లు, వాడు సపోర్ట్ చేసే పార్టీ మూలాన లాభాలు పొందేవాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు. వాడన్న పురురెడ్డి కర్నూల్లో కొంతమందితో కలిసి నాకు స్కెచ్ చేస్తున్నాడని తెలిసింది. ఇంకా బుక్కారెడ్డి ఎన్ని రకాలుగా ట్రై చేస్తాడో తెలియందేం కాదు. అర్థమైందిగా? అంతేకాకుండా ఆ నరసింహారెడ్డి కొడుకులు కూడా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. వీటన్నిటిలో ఏది నిజమైనా కాకపోయినా మనకు డేంజర్ అనుకున్న వాళ్ళందరి లిస్టు తయారు చేసి ఒక్కొక్క నా కొడుకుని సైలెంట్గా క్లోజ్ చెయ్యండి. ప్రతాప్ శివాజీతో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బిజీ అవుతుండగా ప్రతాప్ అనుచరులు కొన్ని యాక్షన్ టీములు తయారు చేసి తమకి అనుమానం ఉన్న వాళ్ళని, తమని శత్రువులుగా భావిస్తున్న వారిని, వాళ్ళ సపోర్టర్స్ ని, ఫైనాన్షియల్స్ ని ఒక్కొక్కరిగా గురిపెట్టి ఏసేయటం మొదలుపెట్టారు. బుల్లెట్ కి బ్యాలెట్ కి జరిగిన ఈ యుద్ధంలో ప్రతాప్ తన చాకచక్యంతో మొత్తం ప్రజల్ని మెల్లిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఓటమిని జీర్ణించుకోలేని బొక్క విషం చెమ్మటం మొదలుపెట్టాడు. ప్రతాప్ మాత్రం ప్రజల ఆదరణ గెలవటమే తన ధ్యేయంగా పెట్టుకున్నాడు. శివాజీ పార్టీతో పాటు ప్రతాప్ కూడా ఘన విజయం సాధించాడని బుక్కారెడ్డికి తెలిసింది. అత్యధిక మెజారిటీతో గెలిచిన ప్రతాప్ని శివాజీ మినిస్టర్ని చేశాడు.
అన్న పురురెడ్డి ఎలక్షన్స్ లో ఘోర పరాజయం పొందడంతో తట్టుకోలేక బుక్కారెడ్డి ఒక చిన్న పిల్లాడిలాగా ఏడవటం మొదలుపెట్టాడు. ఎలక్షన్లో తను చేసిన హత్యల మూలంగా ఇన్స్పెక్టర్ అశ్విని బుక్కారెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చింది. నడు. నీకే చెప్పేది. లే. నడు. డబ్బుంది, అధికారం ఉంది వాడి దగ్గర. మినిస్టర్ కూడా, పైగా గవర్నమెంట్ వాడి చేతుల్లో ఉంది. అడవిలో ఉన్న వాడి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారా బుక్క? సిటీలో ఉన్న గూండాలంతా వాడి చేతుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడుంటేనే సేఫ్గా ఉంటావు. నువ్వు ఇక్కడే ఉండు. నా కొడుకు మన నాన్నని చంపాడ్రా. కుక్కల్ని చేసి మనల్ని వీధిలోకి లాక్కొచ్చాడు. ప్రతిరోజు వాడి ఫోటో పేపర్లో చూసి, టీవీలో చూసి నా రక్తం ఉడికిపోతుంది. నా రక్తం మరిగిపోతుంది. నా రక్తం మరిగిపోతుంది. నా రక్తం మరిగిపోతుంది. నేను చావను. నేను చావను. నేను వాడిని చంపేస్తాను. ఇప్పుడు చూడు, నువ్వు నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా బయటికి తీసుకెళ్ళు. నేను వాడిని చంపాలి. మిత్రుడు శత్రువు ఒక్కరే, ఇది శాశ్వత సత్యం రక్త చరిత్ర. ఈ రక్త చరిత్రలో మిత్రుడు శత్రువు ఒక్కరే, ఇది శాశ్వత సత్యం రక్త చరిత్ర. విశ్వాసఘాతుకమన్నది కదా మామూలేరా ప్రతిరోజు. బుక్కారెడ్డిని జైలు నుంచి బయటికి తీసుకురావడానికి సహాయం కోసం పుర్రెడ్డి పెద్ద సార్ అని పిలువబడే వ్యక్తిని కలవడానికి వెళ్ళాడు. పెద్ద సార్ దగ్గర ఉన్న అనేక బ్రహ్మాస్త్రాల్లో ఒకటి ప్రజలు ఏదైతే నిజమని నమ్మాలనుకుంటారో దాన్ని వాళ్ళు కోరుకుంటున్న రూపంలోనే చూపగలిగే సత్తా ఉండటం. ఆకాశవాణిని తలపించే అతని మాటే అతని రూపం. సహాయం ఎవరు అడిగినా కాదనని మనిషి. కానీ పెద్ద సారు తను చేసే ప్రతి సహాయానికి ఖరీదు కడతాడు. నేను పెద్దసార్ని కలవాలి. పెద్ద సార్, నేను బుక్క నాన్న అంతా మీ పార్టీ కోసమే పనిచేశాం. మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు? మీకు చాలామంది జడ్జిలు తెలుసు. ఏదో ఒకటి చేసి ఎలాగైనా సరే బుక్కాకి బెయిల్ దొరికేట్టు చేయండి సార్. ప్లీజ్, ఎలాగైనా నా తమ్ముడికి బెయిల్ ఇప్పించండి సార్. ఇంకేం వద్దు. నా తమ్ముడికి బెయిల్ ఇప్పించండి సార్. చాలు ప్లీజ్, ఇంకేం వద్దు సార్. ఏదో ఒకటి చేస్తాలే పో. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తా సార్. ఏం చేస్తారు? ఎన్నో ఏళ్ళు మన పార్టీకి కంచుకోటలా ఉన్న ఆనందపురం ఆ ఒక్క ప్రతాప్ మూలాన మనకి కాకుండా పోయింది.
మీరేం ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది సార్. ప్రతాప్ని తప్పించాలంటే సరైన ఆయుధం బుక్కాయే. బుక్కాకి ప్రతాప్ మీదున్న పగని మన కన్లో ఉన్న బుల్లెట్లా వాడుకోవచ్చు. బుక్కాకున్న ద్వేషాన్ని గురి చూసి వదిలితే సరాసరి ప్రతాప్ గుండెల్లోకి దూసుకుపోతుంది. పెద్ద చేతుల త్రినాథరావుకి ఫోన్ కలుపు.